తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైంది. ఈ క్రమంలోనే పాలకొల్లులో సంక్రాంతి సంబరాలను మరింత స్పెషల్గా మార్చేందుకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు. ఈసారి కూడా సంక్రాంతిని ఆటల సంక్రాంతిగా మార్చేశారు. యువత పండగ సమయాల్లో కోడి పందాలు, గుండాట, పేకాట వంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా ఆటలు ఆడేలా వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు పెడుతున్నామని నిమ్మల తెలిపారు. కాగా పాలకొల్లులో జరుగుతున్న సంక్రాంతి వాలీబాల్ పోటీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లాలో కేవలం కోడి పందాలు మాత్రమే గుర్తొస్తుంది. కానీ పాలకొల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో మాత్రం ఆటల సంక్రాంతిగా మార్చేశారు. ప్రస్తుతం మనతో పాటు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. సార్, ఏంటి మొత్తం ఆటల సంక్రాంతిగా మార్చేస్తున్నారా? దీన్ని ఏమనుకోవాలి? ఏదైతే సంక్రాంతి అంటే పర్టికులర్గా మా గోదావరి జిల్లాలో అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలు, జోదాలు, గుండాట్లు. అయితే ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరికీ కూడా ఇటువంటి దురలవాట్లకు లోనవ్వకుండా నిలువరించగలిగేటువంటి శక్తి ఈవేళ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, చట్టాలకు కానీ, శిక్షలకు కానీ, ఆఖరికి తల్లిదండ్రులకు కూడా ఉండనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కేవలం సామాజిక పరమైన మార్పుతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో అటువంటి దురవాసనాలకు, దొరలవాట్లకు లోను కాకుండా నిలువరించేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉందంటే అది ఒక క్రీడలకు మాత్రమే ఉంది. ఆ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందులో కూడా క్రీడల్లో కూడా పర్టికులర్గా మా పాలకొల్లు అంటే వాలీబాల్కి ఎంతో ప్రసిద్ధి. ఈ పాలకొల్లు గడ్డ మీద ఇదే బీఆర్ఎంఏ స్కూల్ గ్రౌండ్ నుంచి ఆడినటువంటి క్రీడాకారులు ఎంతోమంది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాలకొల్లుకి గుర్తింపు తెచ్చినటువంటి వాలీబాల్ క్రీడ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాము. అంటే గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్లేనా, లేకపోతే సంక్రాంతి సంబరాలను కూడా 10 సంవత్సరాల నుంచి ఏకకాలంలో నిర్వహిస్తున్నారా? ఖచ్చితంగా ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క క్రీడలను ప్రోత్సహించేటువంటి విధంగా పెద్ద ఎత్తున 5 లక్షల రూపాయలు ప్రైజ్ మనీతో మెన్ అండ్ ఉమెన్ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడమే కాకుండా ఏదైతే మహిళలు, ఎందుకంటే సంక్రాంతి అంటే ప్రతి ఇంటి ముంగట కూడా అందమైనటువంటి రంగవల్లలతో, ముగ్గులతో తీర్చిదిద్దేటువంటి ఆ సౌభాగ్య లక్ష్మిని మా పాలకొల్లు నియోజకవర్గం ముందుగానే తీసుకురావాలనే ఉద్దేశంతో, రెండవది ఈవేళ మహిళలకు కూడా మంచి శారీరక దారిద్ర్యం అవసరం, మంచిగా మానసికమైన ఉల్లాసానికి దోహదపడే ఏకాగ్రత అవసరం. ఈ యొక్క శారీరకమైన దారిద్ర్యత, ఏకాగ్రత అనేది ముగ్గుల ద్వారా కూడా వస్తుంది అనేటువంటి ఆలోచనతో దాన్ని ప్రోత్సహించాలని గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ధర్మారావు ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్నారు. ఇది ఎన్నికల ఇయర్. సో ఇక్కడ జరుగుతున్నటువంటి క్రీడలు కానీ, సంక్రాంతి పోటీలు కానీ ప్రతి సంవత్సరం జరిగినా ఇది ఎన్నికలకు సంబంధించి ఒక కీ రోల్ పోషిస్తుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రామానాయుడు గారు ఇట్లాంటివి చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే నేను వచ్చిందే సామాజిక పరమైన సేవతో, అంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ స్థాపన, మదర్ తెరీసా సేవా మాతృమూర్తి వారి స్ఫూర్తితోటే నేను రాజకీయాల్లోకి వచ్చా. అంచేత రాజకీయ నాయకుడు అని అంటే కేవలం ఏదో ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించడమే కాదు, సామాజిక చైతన్యం కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలనే కాదు, ఒక క్రిస్మస్ కానీ, ఒక రంజాన్ కానీ, అదేవిధంగా ఏదైతే సేవ్ ద గర్ల్ చైల్డ్ అని, అంటే ఆడపిల్లలు రక్షించుకోవాలి, భ్రూణ హత్యలు నిరోధించాలని ఒక సేవ్ ద గర్ల్ చైల్డ్ ఒక ఉద్యమంలో తీసుకెళ్ళడం కానీ, ఇట్లా అంటే ఎన్నో రకాలుగా, అంటే గాలి స్వచ్ఛం, నీరు స్వచ్ఛం, ఊరు స్వచ్ఛం అంటూ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మొక్కలు నాటినటువంటి కార్యక్రమం కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాలు కానీ, అల్లూరి సీతారామరాజు గారు 125వ జయంతోత్సవాలు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇట్లా ఈ సామాజిక బాధ్యతగా, అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఏదైతే ప్రజల్లో కూడా ఒక చైతన్యవంతమైన కార్యక్రమాలు కూడా తీసుకురావాలనేటువంటి నా ఆలోచనలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలకి నేను శ్రీకారం చుడుతున్నాను. పరమైనటువంటి కారణాలతోటో లేకపోతే స్వలాభంతో మాత్రం కాదు. ఎందుకంటే ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పని, ఎంతో శ్రమతో కూడుకున్న పని. అందులోనూ కూడా మేము ఇప్పుడు అధికారంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాము. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, వాటినన్నింటినీ ఓర్చుకుని ఇటువంటి కార్యక్రమాలను చేసుకునేటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, పాలకొల్లు.